మనోజ్‌కి కన్న తల్లిదండ్రులు మోసం చేయడం అంటే ఒక లెక్కేం కాదు. చిన్నప్పటి నుంచి చేస్తున్న పని అదే. తను చెయ్యని తప్పును కూడా నింద వేసుకొని అన్నయ్య కోసం అన్నట్టు జైలుకెళ్ళాడు బాలు. ఆ విషయం ఈ రోజుటి వరకు కూడా ప్రభావతికైతే తెలియజేయలేదు బాలు. ఆ విషయం సత్యం కూడా చెప్పడు. కానీ తప్పుల మీద తప్పులు చేసే మనోజ్‌ని మాత్రం వెనకేసుకొనొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడండి. తనను వదిలేసేయండి. క్షమించండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సత్యం బాగా అర్థం చేసుకున్నాడు తల్లి కొడుకుల్ని. ఈ డ్రామాలంతా ఆడుతున్నది వీళ్ళిద్దరేను. పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోమని చెప్పింది కూడా ఈ ప్రభావతేను అనైతే అనుకుంటూ తనని తిడుతూ ఉంటాడు. నిజంగా దేవుడు సాక్షిగా నాకే పాపం తెలీదండి. మిమ్మల్ని నేను మోసం చేయాలని కల్లో కూడా అనుకోను అన్నట్టు ప్రభావతి చెప్తూ ఉంటుంది. నువ్వు నేనే ఎక్కువ అనుకున్నప్పుడు కన్నబిడ్డల కన్నా ఇలాంటి మోసం ఎలా చేయగలిగావు? కనీసం వీడు కనిపించాడన్న మాట కూడా నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఈరోజు కూడా డబ్బులు తీసుకొచ్చి వీడి చేతిలోకి ఇచ్చావు. ఆ మూర్తి ఇచ్చిన డబ్బుల గురించి కూడా నాకు చెప్పలేదు. 30,00,000 రేయనక పగలనక నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి వీడి మొహం మీద పెట్టాను. పెళ్ళిడికి వచ్చిన కూతురు గురించి కూడా ఆలోచించకుండా ఆఖరికి బాలు కూడా చెప్తున్నాడు, నాన్న ఆలోచించు నాన్న అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వీడిని గుడ్డిగా నమ్మి నీ గారాబంతో వీడిని చెడగొట్టేసినా కూడా వీడిని నమ్మి ఆ డబ్బులైతే చేతిలో పెట్టాను. ఆఖరికి పెళ్లి పీటల మీద ఉన్న ఒక అమ్మాయి గురించి కూడా ఆలోచించలేదురా నువ్వు అని అయితే వాయించేస్తాడు మనోజ్ని. అడ్డం వచ్చిన ప్రభావతికి కూడా 4 పడతాయి. పక్కకెళ్ళి కూర్చో నువ్వు అన్నట్టు చెప్తాడు. ఇంకా మీ తలకాయ నొప్పులని నాకెందుకు, మీ డ్రామాలు ఇంక నేను చూడదలుచుకోలేదు. నా డబ్బులైతే నాకు కావాలి. రే మనోజ్, ఇంక నాకు ఇద్దరు కొడుకులురా, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావురా అన్నట్టు మాట్లాడతాడు. అంతంత మాటలు మాట్లాడకండి, ఏదో తెలియక తప్పు చేశాడు వదిలేయండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇదే మాట బాలు విషయంలో ఎందుకు అనలేదు ప్రభావతి? బాలు కూడా కన్న కొడుకే కదా, చిన్నతనంలో ఏదో తప్పు చేశాడని అనుకో ఉండొచ్చు కదా. చెయ్యని తప్పుకి నింద వేయించుకున్నాడు. మరి అలా అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? కానీ మనోజ్ అంటే ఎంత పిచ్చి ప్రేమో ఈ ప్రభావతికి. ఇప్పుడు కూడా గుడ్డిగానే నమ్మేస్తూ ఉంది మనోజ్ని. అందుకే సత్యం బాగా బుద్ధి చెప్పాడు. మంచి శిక్షే వేశాడు తల్లి కొడుకులకి. ఇంట్లోకి ఇద్దరు రావడానికి వీలు లేదు, ఇక్కడే ఎక్కడో దగ్గర అడుక్కొని తినండి అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతాడు. బాలు తల్లిదండ్రుల దగ్గర పెరగకపోయినా తనకి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ అమ్మ అంటే అంత ఇష్టం. విలువలు తెలిసినవాడు, సంస్కారం తెలిసినవాడు, వాళ్ళ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళ నాన్న పరువు పోకూడదని, వాళ్ళ నాన్న గౌరవం కాపాడడం కోసం మీనా అంటే ఇష్టం లేకపోయినా ఆ రోజు తల వంచుకొని ఆ అమ్మాయి మెడలో తాళి అదే విషయాన్ని ప్రభావతికి చెప్తూ కొడుకంటే వాడురా అని అయితే చెప్తూ ప్రభావతి కళ్ళైతే తెరిపించినట్టే మాట్లాడతాడు సత్యం. సూపర్ సత్యం.